31 పేజీల ప్రధాన ఎజెండా, గంటన్నర సమయం, నేతల వాదనలు, అధికారుల సమాధానాలు, నిధులపై వాడివేడి చర్చతో ప్రశాంతంగా ముగిసింది. उन्होंने प्रॉमिस किया कि ये जो अमाउंट पेंडिंग है, चाहे वो सर्विस चार्जेस हो, चाहे वो पीपीपी हो, वो सब कोशिश करेंगे कि जितना जल्दी हो सके। 313 కోట్ల నిధులు రావడానికి అసలు కారణం మేమేనంటూ ఎమ్మెల్యే స్పష్టం చేస్తే, పెంచిన ట్యాక్స్లను కట్టడి చేయాలంటూ భానుక విన్నపాలు అందించారు. Anybody having any sort of problem for this thing, they can approach me directly. ఆర్గ్యుమెంట్లకు ఇది వేదిక కాదంటూ సీఈఓ సూచించగా, మీకు గుడ్ న్యూస్ అంటూ సర్వీస్ ట్యాక్స్లపై బ్రిగేడియర్ క్రాటిని అందించారు. కొత్త ఆలోచనతో బోర్డుకు రాబడి తెచ్చే ప్రయత్నంలో సీఈఓ తన ఆలోచనలు ప్రవేశపెట్టగా, మీరు సూపర్ అంటూ అంతా ఆమోదం తెలిపారు. డబ్బులు వస్తున్నాయి, లక్ష్మీదేవి వస్తుంది, గ్రాంట్స్ డబ్బులు వస్తున్నాయి, లక్ష్మీదేవి వస్తుంది, గ్రాంట్స్. జేహెచ్ఎంసీ మాదిరిగానే భవన అనుమతుల్లో మా ప్రమేయం ఉండొద్దంటూ ఎమ్మెల్యే పలుమార్లు విజ్ఞప్తి చేయగా, చాలా మంచి ఆలోచన కానీ ఆచరణలో సాధ్యమేనా అంటూ బ్రిగేడియర్ సూచించగా, బోర్డు రూల్స్ను మార్చేంత అధికారం మాకు లేదంటూ, కానీ నోట్ చేసుకుంటామంటూ భానుక శ్రీ గణేష్ మధ్య మాటల పోటీకి బ్రేకులు వేస్తూ, रोल मॉडल रहना कि अपन चेंज करें, जो अच्छा सुविधा लेके अच्छा सिस्टम बनाए. जैसा मैं परमानेंट रहता हूँ कभी नहीं सोचा, मेरा रोल है जब तक मैं हूँ मेरा बेस्ट करके जाना. तो आप सब जो बैठे थे, जो फ्यूचर में अगर ये कंटिन्यू होता नहीं नहीं, हमारा बड़े हमारा है सिस्टम का है, तो जब तक चलता तब तक तो हमारे को तो अवॉइड करने को देखो. आपको ये समझना चाहिए कि हम बिल्कुल ट्रांसपेरेंटली सारा कुछ डिस्कस कर रहे हैं, आपके सामने भी डिस्कस कर रहे हैं. क्या बता रहा हूँ, సుఖవంతంగా సమావేశాన్ని పూర్తి చేస్తే ఇది తమ విజయం అంటూ బీజేపీ సంబరాలు చేస్తుంటే, చిన్నపిల్లల ఆటలంటూ ఎమ్మెల్యే కొట్టిపారేస్తే తమ షాపులకల సహకారం చేశారంటూ బ్రిగేడియర్కు మనస్ఫూర్తిగా వ్యాపారులు జిందాబాదులతో అభినందనలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డులో జరిగిన బైరిట్ బోర్డు సమావేశంపై మినిట్ టు మినిట్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. ఇక్కడ బోర్డు దగ్గర వచ్చి పంచాయతీ పెట్టుకుంటే చిన్నపిల్లల ఆట. బోర్డు నడుస్తుంది, వ్యవహారం ఉంది కాబట్టి నడుస్తుంది. బోర్డు లేకుంటే వీళ్ళు ఉండరు. As such a merger thing is there, there is nothing called merger as far as cantonment board to the GHMC. Only ఎందుకంటే కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ అయిన తర్వాత అమ్మగారు వచ్చినాక ఇవి పోయినాయి అవి పోయినాయి కాబట్టి వాళ్ళ కోసం కృషి చేసే మా ఎంపీ గారు మాకు ఉన్నారు కాబట్టి మేము అతనికి మా ఎంపీ గారికి మేము సపోర్ట్ ఉన్నాం. కంటోన్మెంట్ బోర్డులో బైరిట్ బోర్డు సమావేశం నేడు నేతల మధ్య సైలెంట్ వార్గా సాగింది. ఉదయం 11 గంటల సమయానికి సమావేశాన్ని ఏర్పాటు చేయగా, 10 గంటల 50 నిమిషాలతో తమ కుమారుడితో కలిసి నామినేటెడ్ చాంబర్లతో పేపర్లు తిరిగేసి భానుక నర్మదా ప్రిపేర్ కాగా, ఇక మరో ఏడాది పాటు పదవీకాలం పొడిగింపులో కొత్త ఉత్సాహంతో సమావేశం వాళ్ళకి ఆ ఉత్సాహంతో తన కుమారుడు భర్తతో కలిసి అడుగులు వేశారు. ఈరోజు కూడా మీడియాతో పాటు నేతలకు అధికారులకు బ్రేక్ వేసి మరో చోట లైవ్ వీక్షణకు ఏర్పాటు చేయగా, బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ రాజీవ్, సీఓ అరవింద్ కుమార్ ద్వివేది, డిప్యూటీ సీఓ ఆషిక్ హుస్సేన్ నామినేటెడ్ మెంబర్ హోదాలో భానుక నర్మదా మల్లికార్జున సమావేశానికి హాజరు కాగా, ఇక 11 గంటల 5 నిమిషాలకు సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదటనే సర్వీస్ ఛార్జీలపై బ్రిగేడియర్ తన మాటగా, టీపీటీ ఆర్మీ సర్వీస్ ఛార్జీల విషయంలో ఆర్మీ ఉన్నతాధికారులతో పాటు తెలంగాణ ప్రభుత్వం మధ్య చర్చ సాగిందని, త్వరలోనే 2 విధాలుగా ట్యాక్స్కు బోర్డు అందుతాయని, కంటోన్మెంట్కు రావాల్సిన బకాయిల విషయంలో త్వరలో వసూలవుతాయంటూ బ్రిగేడియర్ స్పష్టం చేసి, బోర్డు సమావేశంలో మొదటగా బొల్లారం ఆసుపత్రి అభివృద్ధి, పలు రోడ్ల మరమ్మతులు, బారు రెస్టారెంట్ల ట్యాక్స్ల పరిధిలోకి తీసుకురావడం వంటి అంశాలకు ఆమోదం తెలిపారు. एंड टीपीडी जो अभी तक पेंडिंग है, तो वो दोनों जिसमें चेक इश्यू हुआ है, ट्रेजरी ने जो क्रेडिट ने किया, वो सारा कुछ पॉइंट मिनिस्टर के सामने. జూబ్లీ బస్టాండ్ వద్ద కూల్చివేసిన షాపుల విషయంలో నూతనంగా షాపులను నిర్మించి అద్దెకి ఇవ్వాలన్న ప్రతిపాదనకు అంత ఆమోదం తెలపగా, ఎస్సీ కమిషన్తో పాటు ఎంపీ ఈటల చొరవతో టెండర్ ప్రక్రియ త్వరలోనే పూర్తి చేస్తామంటూ అధికారులకు తెలిపారు. కమిషన్ నుంచి వచ్చింది ఇచ్చి ఆయన గారు చెప్తే ఆయన అన్నారు, నేను బోర్డులో పెట్టి మీకు చేసిస్తాను అని చెప్పారు. అదేవిధంగా మీ అందరికి ధన్యవాదాలు. ఈటలకైతే మరీ 100 నమస్కారాలు. అసలు మనిషి మనకు కావాలి. ఇక 11 గంటల 15 నిమిషాలకు బోర్డు సమావేశం హాలుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేరుకోగా, ఆప్ కైసా హై అంటూ బ్రిగేడియర్ పలికించగా, విలీనం కోసం దీక్ష చేస్తున్నానని
ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారంటూ తెలియజేయగా ఇక సమావేశాన్ని యథావిధిగా కొనసాగించారు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కు సంబంధించిన పలు పనులతో పాటు పలు వార్డులో శానిటేషన్ కాంట్రాక్టుకు అందించడంతో పాటు బోర్డు సిబ్బంది ద్వారా 7-8 వార్డుల క్లీనింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగించడం వంటి విషయాలను ఆమోదం దక్కగా అవుట్సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్లో కానీ స్థానికులకి అధిక అవకాశం కల్పించాలంటూ ఎమ్మెల్యే కోరడంతో ఆలోచన చేద్దామంటూ అధికారులు చెప్పేగా ఇక బిల్డింగ్ అనుమతుల విషయం రాగానే అసలు భవన అనుమతుల విషయాన్ని బోర్డులోకి తీసుకురావడం ఎందుకని వాటిని జీహెచ్ఎంసీ తరహాలో నేరుగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మాత్రమే అనుమతించేలా రూల్స్ మార్పుకు ఆలోచన చేయాలంటూ ఎమ్మెల్యే సూచనల మధ్య తప్పకుండా ఆలోచన బాగుందని కానీ ఆచరణలో కాస్త కష్టమేనంటూ తప్పక నోట్ చేస్తామంటూ సూచించారు. ఈ సమయంలో పలు భవనాల అనుమతుల విషయంలో ఎమ్మెల్యే ప్రశ్నలు సంధించడంతో ఫైళ్లు తీసి ముందుంచి అందులో ఉన్న లోపాలను వివరించారు. దాన్ని పిలవద్దు ఎమ్మెల్యేగా ఒకటి. రెండోది ఏంటంటే ఏ మున్సిపల్ బాడీ అయినా రోజువారీ దినచర్యలో కొన్ని పనులు ఉంటాయి, అది మీరే చేసుకోవాలా. ఏమైనా ప్రత్యేకమైన పనులుండి దాన్ని కంపల్సరీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కావాలంటే మమ్మల్ని పిలవాలి, మిగతా సబ్జెక్టుల నుంచి మమ్మల్ని దూరం పెట్టాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి విషయంలో ఆ టౌన్ ప్లానింగ్ సబ్జెక్ట్ అంటారు, మున్సిపల్ అయితే వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మనం కూడా టౌన్ ప్లానింగ్లో ప్రతి ఇల్లు చూసుకోవాలనేది పద్ధతి కాదు. అక్కడ ఏమేమి ఉంటాయో ఇల్లు ప్రతి జాగా చూడలేము కాబట్టి అక్కడ ఏ పంచాయతీ ఉన్నా రేపు పొద్దున మంచి పద్ధతి కాదు. ఆఫీసర్కే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా పవర్స్ ఉంటుంది కాబట్టి వారు నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. ఎలివేటర్ కారిడార్ వలన కంటోన్మెంట్కు సంబంధించిన పలు ఆస్తులను కోల్పోతున్నామని, సర్కిల్ కార్యాలయం, లైబ్రరీతో పాటు 5 భవనాల వరకు కోల్పోతున్న పరిస్థితి అంటూ తెలియజేయగా మరో చోట వాటి నిర్మాణంపై ఆలోచన చేయడంతో పాటు 303 కోట్ల రూపాయలతో మరో 2 ఎకరాలకు మరో 10 కోట్ల రూపాయల ప్రభుత్వం చెల్లించిందని చేయగా అసలు ఆ డబ్బు ఇచ్చింది ఎవరంటూ ఎమ్మెల్యే ప్రశ్నలు లేవనెత్తారు. అది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన సొమ్మంటూ అధికారులు సమాధానం ఇవ్వగా ఇది కేంద్రం ఇచ్చిన డబ్బే కదా అంటూ బానుక ప్రశ్నలు లేవెత్తగా అసలు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు తీసుకోకపోతే డబ్బులు వచ్చేవా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నల మధ్య ఇద్దరి ఒప్పందంతో డబ్బులు వచ్చాయంటూ చెప్పాలంటూ బానుక సూచనల మధ్య ఆర్గ్యుమెంట్ అవసరం లేదంటూ అధికారులు బ్రేక్ వేశారు. 303 కోట్లు మనకు ఏదైతే వస్తుందో దానికి అదనంగా ఇంకా 13 కోట్లు ఎక్కువ రావడం జరిగింది. దానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ డెవలప్మెంట్ మీద ఇంకా మనం చేసుకోవచ్చు. కారిడార్ కడుతున్నందుకే ఈ భూమి తీసుకున్నందుకే జాగా వచ్చిందన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు. రామన్నకుంటలో తిరుమలగిరి మాదిరిగా ప్రాజెక్టు ఏర్పాటుకు ఎన్ఓసీ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే కోరగా ఎంఓడి నుంచి అనుమతి తీసుకుని అనంతరం కంటోన్మెంట్కు బదిలీ చేయాలని సుమారు 1 నెల రోజుల సమయం పడుతుందంటూ బ్రిగేడియర్ సూచించారు. And secondly, we have also requested that matter may be forwarded to the competent authority of the LMN to grant the permission in between if they find it suitable, so that the work can be started as early as possible. ఇక రసూల్పురా వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు పలు పనుల విషయంలో ఆమోదం తెలపగా రోటరీ క్లబ్లో జిమ్ మెటీరియల్ ఏర్పాటు, పలు వార్డుల్లో శానిటేషన్ పనుల విషయంలో అవుట్సోర్సింగ్ పై ఆమోదం తెలిపారు. ట్యాక్స్ పెంపులపై పునరాలోచించాలంటూ బానుక విన్నపం మధ్య పెంచింది 10%, రెసిడెన్షియల్కు 20%, కమర్షియల్ కంటూ సీఈఓ క్లారిటీ అందించగా చివరికి నేతలు పలు ప్రశ్నల మధ్య 12:33 సప్లిమెంటరీ ఏజెండాతో కలిసి సమావేశాన్ని ముగించారు. చేసేది ఇప్పుడు ఫంక్షన్ హాల్ లాంటివి ఉంటాయి, అట్లాంటి వాటికి మీరు ఎక్కువ బాగా అట్లాంటి వాళ్ళ మీద రుద్దండి. కానీ మామూలు ఒక చిన్నీళ్ళు కట్టుకొని వాళ్ళ మీద మళ్ళీ మీరు ట్యాక్స్ వేసి దాన్ని పెంచుతూ పోతుంటే అది కరెక్ట్ కాదు సార్. వాళ్ళందరూ నా దగ్గరికి రావడం జరిగింది. మళ్ళీ పెద్ద ఎత్తున ఇదో ఉద్యమం లాగా అవుతుంది కాబట్టి మీరు దాన్ని తగ్గించాలని చెప్పడం జరిగింది. We have not changed the rate much. We have changed the rate only 10% for the residential thing and 20% for the commercial. That is the for the assessment thing. Anybody having any sort of problem for this thing, they can approach me directly. ఇక సమావేశం శుభం కార్డు పడే సమయానికి ఎమ్మెల్యే శ్రీగిరీష్ తన వంతుగా పలు వినపాలు ఉన్నాయంటూ చెప్పడంతో ఇక సీఈఓ ఛాంబర్లో కలుద్దామంటూ బ్రిగేడియర్ సూచించడంతో ఇక అక్కడ తన టీంతో వేచి ఉన్నారు. రిలే నిరాహార దీక్షలో ఉన్న ఎమ్మెల్యే నేడు బోర్డు సమావేశంలో పచ్చి నీళ్లు కూడా ముట్టకుండా తాను దీక్షలో ఉన్నట్టు అధికారులకు తెలియజేయగా విలీనానికి సహకరించాలంటూ తన విన్నపాల మధ్య బ్రిగేడియర్ను కలిసి కాసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంలో జూబ్లీ బస్టాండ్లో కూల్చివేసిన షాపుల స్థలంలో కొత్తగా వారి కోసం షాపులను ఏర్పాటు చేయడం, టెండర్ ప్రక్రియ ద్వారా వాటిని వారికే అందించడం వంటి నిర్ణయాలు జరిగిపోగా ఇది తమ విజయం అంటూ బానుక నర్మదా మల్లికార్జున్ సారథ్యంలో పలువురు సంబరాలు నిర్వహించారు. బోర్డు ప్రాంగణంలో ప్రధాని మోడీ, ఎంపీ ఈటల రాజేందర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడంతో పాటు ఇది తమ ఎంపీ విజయం అంటూ నేతలు తెలియజేశారు. షాపులు అందుతున్నాయన్న ఆనందంతో ఈటలను చిరు వ్యాపారులు పొగడ్తలతో ముంచెత్తగా ఇది పిశాచాల పాలన కాదని వారిదే పిశాచాల పాలన అంటూ బిఎన్ శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఈరోజు మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ టెండర్లు వేసి కాల్ చేసి వాళ్ళను ఆన్లైన్లో కొందరిని టెండర్ రూపకంగా కొందరిని ప్రత్యేకంగా వాళ్ళ ఎస్టీ వాళ్ళకు ఓన్లీ ఎస్టీ వాళ్ళకే ఇది ఇవ్వడం జరుగుతుంది. దానికి మా అన్నగారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే నా పక్కన దేవతలు కూర్చున్నారని అన్నారు, కనీసం ఎమ్మెల్యే గారు దయ్యాలు తెలపెట్టినట్టుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు అని చెప్పి వారి నోట వారు ఒప్పుకున్నందుకు
మా మహిళలందరూ మహాలక్ష్మిలు ఇవాళ రాష్ట్ర సర్కార్ని నిలదీస్తున్నాం. ఇక ఎమ్మెల్యే బయటకు వచ్చే సమయానికి బోర్డు కార్యాలయ ప్రాంగణంలో ఉన్న పరిస్థితులతో ఇది బోర్డు కార్యాలయమా లేక పార్టీ కార్యాలయమా అంటూ అసహనం వ్యక్తం చేస్తూ అడుగులు బయటకు వేయడంతో పాటు చిన్నపిల్లల ఆటలా వారి వైఖరి ఉందని, తనకు ఎక్కడ పేరు వస్తుందో అని ముందుగానే వచ్చి ఏదో సామెత అన్నట్లుగా సంబరాలు చేసుకుంటున్నారని, వారు ఎంత చేసినా ప్రజలకు పనిచేసే నాయకులు ఎవరో తెలుసంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ఇప్పుడే మీకు చెప్పాను, కొంతమంది ఏంటంటే హడావుడి అల్ప సంతోషులు. ఏంది అల్ప సంతోషులు? ఎక్కడ ఎవరు ఎత్తుకపోతారో ఎవరికి వెళ్ళిపోతుందని నేనే ముందు అని చెప్పుకునే కొన్ని బ్యాచ్లు ఉన్నాయి. అరే ప్రజల మనసులు ఉండాలా, ప్రజలకు తెలియాలా, పెద్ద పెద్ద పనులు చేయాలా. ఈ చిల్లర మల్లర పనులు అందరు చేస్తారు. అరే వాళ్ళది పోయింది, బాధ తెలుసు, మాట్లాడినాము. ఈ రోజు బోర్డులో వచ్చినప్పుడు కూడా ఏం చెప్పాము, వ్యాపారం జరగాలి, వాళ్ళకే రావాలని కూడా కోరడం జరిగింది. అది ఓకే అనడం జరిగింది. ఎక్కడ వచ్చి శ్రీ గణేష్ చెప్పేస్తాడు అని హడావుడి చేస్తారు కొంతమంది. హడావుడి ఎంత చేసినా జనానికి తెలుసు, ప్రజల గురించి జనం శ్రీ గణేష్ ఏం చేస్తారు. సర్వరోగ నివారణ ఈ బోర్డు మెర్జ్ అయితేనే డెవలప్మెంట్ అవుతుంది. కంటోన్మెంట్ బోర్డుకు త్వరలో బకాయిలతో పాటు స్పెషల్ గ్రాంట్లు రానున్నాయని, ఇది తమ ఈటల చొరవతో అందబోతున్న విజయం అంటూ భానుక నర్మదా మల్లికార్జున్ స్పష్టం చేశారు. ట్యాక్స్ పెంపుపై తన వంతుగా బోర్డు సమావేశంలో అధికారులకు విన్నవించడం జరిగిందని, పునరాలోచిస్తామంటూ వారు తెలియజేయడం జరిగిందని, పలు సమస్యలపై ఫిర్యాదులు చేయడంతో పాటు ఈటల సహకారంతో అన్ని పనులు జరుగుతున్నట్లు భానుక నర్మదా మల్లికార్జున్ స్పష్టం చేశారు. వాళ్ళ కోసం కృషి చేసే మా ఎంపీ గారు మాకున్నారు కాబట్టి మేము అతనికి, మా ఎంపీ గారికి మేము సపోర్ట్ ఉన్నాం. మా ఎంపీ గారు మా ప్రజలకు సపోర్ట్ ఉన్నారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఎంపీ గారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య వైరం ఉన్నా ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పరిస్థితి మారగా, నేడు ఎమ్మెల్యే దీక్ష నుంచి ఒకరిద్దరితో సమావేశానికి రావడం, అక్కడ బీజేపీ నేతలంతా తమ విజయమే అంటూ సంబరాలు చేయడంతో కాస్త కాల్చుకు వచ్చి ఈ విషయంపై బోర్డు సీఈఓ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం కాగా, సీఈఓ మాత్రం కేవలం మా బోర్డు సమావేశం ఎజెండా ఇదేనంటూ పలు విషయాలపై క్లారిటీని అందించి ముగించడం విశేషం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష విజయవంతంగా 4వ రోజుకు చేరింది. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. రోజుకొక సామాజిక వర్గం నాయకులు సైతం దీక్షకు సంఘీభావం తెలుపుతూ ఎమ్మెల్యేతో కలిసి దీక్షలో కూర్చుంటున్నారు. కంటోన్మెంట్ విలీనం కొరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సైతం పంతాలను వదిలి శ్రీ గణేష్తో కలిసి దీక్షలో పాల్గొంటూ సంఘీభావాన్ని తెలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ గణేష్ చేపట్టిన దీక్షకు మద్దతు ప్రకటించడంతో పాటు విలీనం కొరకు తాము సైతం అంటూ అడుగులు వేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన దీక్షకు రోజు రోజుకు స్పందన పెరుగుతూ వస్తుంది. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజు దీక్షలో పాల్గొంటూ వస్తున్నారు. సీనియర్ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్ చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలుపుతూ దీక్షలో పాల్గొంటున్నారు. పార్లమెంట్ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మధు యాష్కి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యేతో కలిసి దీక్షలో కూర్చున్నారు. కంటోన్మెంట్ విలీనం కొరకు శ్రీ గణేష్ చేస్తున్న పోరాటాన్ని అభినందించారు. ప్రజానాయకుడిగా శ్రీ గణేష్ కంటోన్మెంట్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు పరితపిస్తూనే రిలే నిరాహార దీక్ష చేపట్టి విలీనం కొరకు ప్రయత్నిస్తున్న శ్రీ గణేష్ ప్రయత్నం ఫలిస్తుందని మధు యాష్కి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్లు స్పందించి విలీనం కోసం ప్రయత్నం చేయాలని మధు యాష్కి డిమాండ్ చేశారు. పార్లమెంట్లో తమకున్న పరిచయాలతో పాటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీల సహకారంతో విలీన అంశాన్ని కేంద్ర రక్షణ శాఖ వద్దకు తీసుకెళ్తామని మధు యాష్కి తెలిపారు. జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమం, దీక్ష కార్యక్రమాన్ని మీరు బాధ్యతతో ఇక్కడికి వచ్చి పాల్గొనకపోయినా మీరు కేంద్ర మంత్రిగా ఈ ప్రజల కోరిక తీర్చాలని కూడా మంత్రి కిషన్ రెడ్డి గారు కోరుతా ఉన్నారు. మరొకసారి నిరాహార దీక్ష చేస్తూ గత 4 రోజుల నుంచి రిలేటెడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా సోదరుడు, ముఖ్యంగా మీ అభిమాన నాయకులు స్థానిక ఎమ్మెల్యే గణేష్ ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రజలకై చేస్తున్న పోరాటాన్ని పార్టీ తరఫున మద్దతు తెలుపుతూ మునుముందు కూడా ఇంకా ఉధృతంగా చేయడానికి వరకు ఇటు పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా. కంటోన్మెంట్ నియోజకవర్గం కార్ఖానా అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షకు నాయకులు సైతం పెద్ద ఎత్తున తరలివస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సంఘీభావాన్ని తెలుపుతున్నారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సమావేశం ఉండడంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన స్థానంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ను కూర్చోబెట్టి రిలే నిరాహార దీక్ష బాధ్యతలను అప్పగించి బోర్డు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం తిరిగి వచ్చి దీక్షలో పాల్గొన్నారు. సీనియర్ నాయకులు నరసింహన్ కన్నన్, ఎస్ వెంకటేష్, కద్రివన్, అరవింద్, శాంసన్ రాజు, మారుతి గౌడ్, ప్రభాకర్ యాదవ్, బాలరాజ్, దుడ్డు సత్యనారాయణ, పరమేష్, శాంసన్, సూర్యకాంత్, టీఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ రామారావుతో పాటు అన్నానగర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగరాజ్ తదితరులు, రాజేష్ యాదవ్, పరమేష్, దర్గా రవిలతో పాటు పలువురు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు పంతాలను వదిలి కొందరు నాయకులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సైతం కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం కొరకు తాము సైతం అంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో రిలే నిరాహార కంటోన్మెంట్ బోర్డుని జీహెచ్ఎంసీలోకి విలీనం చేయాలి.
ఈ విలీనం చేయాలంటే టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ కార్ఖానాలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు మద్దతు ప్రకటించారు. దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ మెడలో పూలమాలలు వేసి సెలవుతో సత్కరించి అభినందనలు తెలిపారు. కంటోన్మెంట్ విలీనం డిమాండ్ ను పరిష్కరించేంత వరకు రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని కోరారు. పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి రిలే నిరాహార దీక్షలో పాల్గొనాలని బొల్లు కిషన్ విజ్ఞప్తి చేశారు. వారికి సంఘీభావం ప్రకటించుకుంటూ మరి ఈ 8 వార్డులను జిహెచ్ఎంసీలో కలపాలని నేను కూడా మీతో పాటు అడుగు వేసి మరి వారికి సంఘీభావం ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మన కంటోన్మెంట్ ప్రజల తరఫున ఇక్కడికి వచ్చి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జిహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్తో ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మంచి స్పందన రావడంతో మరింత జోషుగా దీక్షను కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష నాయకులు సైతం కంటోన్మెంట్ విలీన అంశంపై చర్చ జరుగుతుండటంతో విలీన అంశం ఒక స్పష్టత వచ్చేంత వరకు తాము దీక్షను కొనసాగిస్తామన్నారు. ప్రతిరోజు పలు సంఘాలతో కలిసి దీక్షను కొనసాగిస్తూ కంటోన్మెంట్ వ్యాప్తంగా కాలనీలు బస్తీల ప్రజల మద్దతును కూడగట్టుకునేలా ఎమ్మెల్యే శ్రీ గణేష్ రిలే నిరాహార దీక్ష కొనసాగుతూనే వస్తుంది. ఆలోచిస్తున్న వాళ్ళ బిడ్డకు ఎవరికో ఇవ్వాలని ఆయన పోతుండు ఆయన బాగాలేడని వాళ్ళ బిడ్డకు ఆలోచిస్తున్నారు. అదే మాదిరిగా ఆయన పట్టాభిషేకం చేసినట్టు ఇక్కడ బీజేపీ వారసులకు ఇస్తున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచి ఎన్నుకోబడి వ్యక్తి వీళ్ళకి సేవ చేసే అవకాశం కల్పించకుండా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే వైఖరి ఉందో మా కంటోన్మెంట్ బోర్డుల ప్రజల మీద మీరు కూడా మాతో పాటు ఢిల్లీ దాకా రావాలి, మొత్తం భారతదేశంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డులో ఉన్న ప్రజలకు మీరు కాపాడాలి, అందరికీ మేలు జరిగే విధంగా మీరు చూస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా మీరు ముందు నడిపించాలని మనసారా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరవుతుండటంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ముందస్తుగా పోలీసులు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నాయకులు ఇళ్ల వద్ద పోలీసులు పికెటింగ్లు ఏర్పాటు చేసి నాయకులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టీఎస్ఎంఎస్ ఐడీసీ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు కళ్లకప్పి ఎర్రోల శ్రీనివాస్ సిట్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. మారేడుపల్లి పోలీసులు మాత్రం ఆయన నివాసం వద్ద పహారా కాస్తూ ఉండిపోయారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సిట్ విచారణకు హాజరవుతున్న కేటీఆర్ కు సంఘీభావంగా వెళ్లేందుకు ప్రయత్నించిన టీఎన్ శ్రీనివాస్ ను బోయినపల్లి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ నివాసం వద్దకు పోలీసులు చేరుకుని హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నాయకులను లాలగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. లింగాని శ్రీనివాస్ తో పాటు పలువురిని హౌస్ అరెస్ట్ లో ఉంచారు. బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ ను పోలీసులు ఇంటిలో హౌస్ అరెస్ట్ చేశారు. పద్మారావు సూచనలతో సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్దమయ్యారు. ముందస్తుగానే పోలీసులు అప్రమత్తమై కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ ను హౌస్ అరెస్ట్ చేశారు. సనత్ నగర్ నియోజకవర్గం బన్సిలాల్పేట డివిజన్ కార్పొరేటర్ కుర్మ హేమలత లక్ష్మీపతి దంపతులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బన్సిలాల్పేటలోని బాబు జగజీవన్ రామ్ నగర్ లో ఉన్న కుర్మ హేమలత లక్ష్మీపతి నివాసానికి పోలీసులు వెళ్లి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్రమ అరెస్టు పట్ల కుర్మ హేమలత లక్ష్మీపతి దంపతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తన అనుచర వర్గంతో కలిసి బీఆర్ఎస్ భవన్ కు అక్కడి నుండి సిట్ కార్యాలయానికి వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమంగా కేసులు పెట్టి వేధింపుకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముద్దం నరసింహ యాదవ్ ఆయన టీం సభ్యులు నినాదాలు చేశారు. ఆయన ఏది చేసినా కాస్త ఆలోచించే చేస్తారు. గుండెలపై కేసీఆర్ చిత్రంతో నాడు కొత్త ఆలోచనతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే నేడు మరో ఆలోచనతో దీని సంగతేంటి అంటూ తెలియజేసేలా తమ ప్రశ్నను చెప్పకనే చెప్పుకొచ్చారు. ఆయన టీషర్ట్ మీద ఉన్న క్వశ్చన్ మార్క్, దాని పక్కనే ఉన్న మ్యాటర్ అందరినీ ఆలోచింపజేస్తే సిట్ విచారణకు వెళ్తున్న కేటీఆర్ను కలవగానే ఆయన ఆలోచనకు, ఆయన ప్రశ్నకు భలే భలే అంటూ హద్దుకొని అభినందించారు. సిట్ విచారణకు వెళ్తున్న కేటీఆర్ను కార్పొరేషన్ మాజీ చైర్మన్ క్రిషాంక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమయంలో నైనీ కోల్ స్కామ్ సంగతి ఏంటి అంటూ ప్రశ్నించేలా
టీ-షర్ట్ను ధరించి తన ప్రశ్నను సంధించడంతో పాటు ఇక కేటీఆర్ విచారణ ముగించుకొని తిరిగి తెలంగాణ భవన్ చేరే వరకు మీడియా ఛాన్స్లో ఇదే ప్రశ్నను లేవనెత్తి అక్కడ జరగని విచారణ ఇక్కడ మాత్రం నోటీసుల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ క్రిషాంక్ తెలియజేశారు. ఇక కేటీఆర్ అందించిన సందేశాన్ని సోషల్ మీడియాలో వైరల్గా మార్చి తాము తమ పార్టీ ఏ విషయంలో నో కాంప్రమైజ్ అంటూ తెలియజేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర్యం కొరకు సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాట పటిమను గుర్తు చేసుకుంటూ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి జయంతి వేడుకలను జరిపారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకుడు కొంతం నరేష్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను జరిపారు. కార్యక్రమంలో పాల్గొన్న బండారు దత్తాత్రేయ స్వీట్లు తినిపించి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ లో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. శాంతినగర్ లో నిర్వహించిన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. రత్నకుమారి, ఎంఆర్ శ్రీనివాస్ శాస్త్రి, ప్రకాష్, సత్యనారాయణ, గంగాధర్, మధు, రాజు, అల్లం సునీల్, అల్లం విజయ్ కుమార్, కృష్ణ యాదవ్, అంజయ్య యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. వారసిగూడ చౌరస్తాలో ఉన్న సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ వద్ద జయంతి వేడుకలను బీజేపీ నాయకులు అట్టహాసంగా జరిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్ పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం కొరకు కంకణబద్దుడై పోరాడిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, భాస్కర్, గిరి, అంబాల రాజేశ్వరరావు, మేకల కీర్తి, హర్షకిరణ్, నరేష్, రాజు, సాగర్, హనుమంత్, సందీప్, వెంకట్, చైతన్య, నాగరాణి, శ్యామ్, అడ్వకేట్ సురేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ బౌద్ధానగర్ డివిజన్ లో సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. వారసిగూడ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవిప్రసాద్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జింకానా గ్రౌండ్ లో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. జింకానా మైదానంలో నిర్వహించిన క్రీడల పోటీల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ నిర్వహించారు. డివిజన్ల వారీగా పెద్ద ఎత్తున కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు. రామ్ గోపాల్పేట డివిజన్ నుండి బీజేపీ సీనియర్ నాయకుడు చిర శ్రీకాంత్ హాజరయ్యారు. డివిజన్ నుండి క్రీడాకారులు పాల్గొని సత్తా చాటడం పట్ల సత్యనారాయణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేలా ఖేల్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. బోయినపల్లిలోని ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలో వసంత పంచమి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తమ పాఠశాలలో విద్యార్థులచే పూజలు ఎస్పీఆర్ గ్రూప్స్ అధినేత రంధీర్ రెడ్డి నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సరస్వతీదేవి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు బుడిబుడి నడకల చిన్నాలచే విద్యాభ్యాసం చేయించారు. సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో నిర్వహించిన వసంత పంచమి పూజా కార్యక్రమాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వసంత పంచమి రోజున విద్యార్థులకు విద్యాభ్యాసాన్ని చేయించడం ఎంతో మంచిదని ఉపాధ్యాయులు తెలిపారు. తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్య అభ్యసించేలా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని రంధీర్ రెడ్డి తెలిపారు. ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలో ఒకటైన రాక్స్పైర్ పబ్లిక్ స్కూల్లో సరస్వతీదేవి పూజలు ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొని సరస్వతీదేవి కటాక్షం తమ పిల్లలపై ఉండాలని కోరుకుంటూ పూజలు చేశారు. వసంత పంచమి సందర్భంగా నూతన అడ్మిషన్లకు 20% రాయితీ ఇవ్వడం జరిగిందని ఎస్పీఆర్ గ్రూప్స్ అధినేత రంధీర్ రెడ్డి తెలిపారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని నాడు విగ్రహాన్ని స్థాపించిన నాయకుడిగా వేడుకలను నిర్వహించారు. అమ్మవారి భక్తుడిగా పలు ఆలయాల్లో వసంత పంచమి వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో రిలే నిరాహార దీక్షలో కూర్చొని తాను సైతం అంటూ అన్నింటా నేరే అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముందుకు సాగారు. వసంత పంచమిని పురస్కరించుకుని న్యూబోయిన్పల్లి కడక్పురాలోని సిద్ధిదాత్రి ఆలయం, బాపూజీనగర్ ముచ్చాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో అతిథిగా జంపన ప్రతాప్ పాల్గొన్నారు. అనంతరం నోట్బుక్స్ చిన్నపిల్లలకు బాగా చదువుకోవాలంటూ అందించారు. చైర్మన్ దుర్గయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో లక్ష్మణ్, కొమరయ్య, నగేష్, నర్సింగ్రావు, మల్లేష్, శ్రీకాంత్, అజిత్, ప్రేమ్ కుమార్, కృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని న్యూ బోయిన్పల్లి నేతాజీ నగర్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి చిన్నారులకు బిస్కెట్లతో పాటు నోట్బుక్స్ ను అందించారు. కార్యక్రమంలో దర్శనం, నగేష్, సుదర్శన్ రెడ్డి, రాజు, సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, సాయిబాబా యాదవ్, యాదగిరి, వర, శశి, చోటుతో పాటు పలువురు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జొక్కల మహేశ్వర్ రెడ్డి నేతాజీ నగర్ లో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి జయంతి వేడుకలు జరిపారు. స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని జొక్కల మహేశ్వర్ రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్ర్యం కొరకు సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం ఎంతో మందికి ఆదర్శమని ఆయన అన్నారు. కార్యక్రమంలో నేతాజీ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బల్వంత్ రెడ్డి జన్మదిన వేడుకలను సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ ఘనంగా నిర్వహించారు. బల్వంత్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కంటోన్మెంట్ 1వ వార్డు బోయిన్పల్లిలో జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో ముప్పిడి మధుకర్ పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్స్ ను ముప్పిడి మధుకర్ అందజేశారు. సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ తో పాటు పలువురు పాల్గొన్నారు. వసంత పంచమిని పురస్కరించుకుని బొల్లారం మహంకాళి దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. నూతనంగా విద్యాభ్యాసం చేస్తున్న చిన్నారులకు సరస్వతీదేవి పూజా కార్యక్రమాలను ఆలయంలో నిర్వహించారు. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు జరిగాయి. చిన్నారులకు మహాలక్ష్మి, మహాసరస్వతి, శ్రీ నర్మదా ఓంకారేశ్వర స్వామి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ 2వ వార్డు ఇంద్రమనగర్ లో నరేష్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి అతిథిగా బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూకు ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ పోరాట పట్టుమను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని టిఎన్ శ్రీనివాస్ సూచించారు. 2వ వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, దేవులపల్లి శ్రీనివాస్, నరసింహ, ప్రవీణ్ కిట్టు తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను అట్టహాసంగా జరిపారు. టీడీపీ సీనియర్ నాయకుడు గౌరీశంకర్ తో పాటు పలువురు పాల్గొని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. సుభాష్ చంద్రబోస్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని గౌరీశంకర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జయశ్రీధర్, నాందేవ్, బాలాజీ, ఆనందరావు, నర్సింగ్రావు, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. ధర్మరక్షణ కొరకు హిందువులంతా ఏకమై ఈ నెల 24న జరిగే చలో బాలాపూర్, జాగో భాగ్యనగర్ ధర్మరక్షణ సభను విజయవంతం చేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుడు కపిల్ బరాబరి పిలుపునిచ్చారు. బాలాపూర్లో నిర్వహించే సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. శనివారం జరిగే కార్యక్రమానికి జంట నగరాల నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు ఏర్పాట్లను పరిశీలించారు. పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి ప్రజలు హాజరవనుండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా ఏర్పాట్లను చేయడం జరుగుతుందని వారు తెలిపారు. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో తెలంగాణ టీడీపీ తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కాని నరసింహులు ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అడ కమిటీ సభ్యుడు జనగామ నరసింహరావు, బక్కాని నరసింహులతో కలిసి యాదగిరిగుట్టలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని నారా లోకేష్ గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. తమ పార్టీ అధినేత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని జనగామ నరసింహరావు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో బొల్లారం ఆసుపత్రి కొరకు నిధులు కేటాయించి ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనకు కృషి చేసిన బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భాన్కా నర్మదా మల్లికార్జున్ కు బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదికి బీజేపీ సీనియర్ నాయకులు ధనుంజయ చారి కృతజ్ఞతలు తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ బొల్లారం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులకు గురవుతూ వచ్చారని, అనేక సార్లు ఆసుపత్రి పరిస్థితిని అధికారుల దృష్టికి, నామినేటెడ్ సభ్యురాలి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, దీంతో ఆసుపత్రికి ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించడం పట్ల ధనుంజయ చారి కృతజ్ఞతలు తెలిపారు. నామినేట్ సభ్యురాలుగా మరోసారి కొనసాగుతున్న భాన్కా నర్మదా మల్లికార్జున్ కు ధనుంజయ చారి అభినందనలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని క్యాండిడేట్ గా పెట్టింది, మేము మీకు సపోర్ట్ చేసి నిలబడతాం. వసంత పంచమిని పురస్కరించుకుని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులకు నోట్బుక్స్, స్టేషనరీ సామాగ్రిని అందజేశారు. మారేడుపల్లిలోని సర్వేశ్వర దేవాలయంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు జరిపారు. వసంత పంచమి విశిష్టత కలిగిన శుక్రవారం రావడంతో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి క్లబ్ సికింద్రాబాద్ ట్రెజరర్ నవీన్ సారథ్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగించారు.
సీనియర్ నాయకులు రేపాల వెంకటేశ్వర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇవాళ వాసవి క్లబ్ సికింద్రాబాద్ అంటే సేవా కార్యక్రమంలో నిర్వహించడంలో నెంబర్ 1. సేవ చేయడం, దానం చేయడం, ధర్మం చేయడం, గుడిగట్ట. కంటోన్మెంట్ 4వ వార్డ్ పికెట్ గ్రామంలోని భూలక్ష్మమ్మ దేవాలయంలో వసంత పంచమి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో వైభవంగా వసంత పంచమి పూజా కార్యక్రమాలను జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. పలు పాఠశాలల విద్యార్థులు వసంత పంచమి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సరస్వతి వందనం నిర్వహించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులకు సరస్వతి స్తోత్రంను ఆలయ అర్చకులు నేర్పించారు. వసంత పంచమి రోజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల విద్యావంతులవుతారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వసంత పంచమిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని కళాశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో సాగే ఓల్డ్ బోయిన్పల్లిలోని ఈ కళాశాలలో నేడు ప్రత్యేకంగా సరస్వతి పూజా కార్యక్రమాలు వేద మంత్రాల మధ్య నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సురేంద్ర ఆధ్వర్యంలో అధ్యాపకులు, వేదాంత పాఠశాల స్టూడెంట్స్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని కొనసాగించారు. కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీధర స్వామి, అనంతాచార్యులు, ప్రభాకర్ శర్మ, సుందరేశ్వర్, మాధవి, సునీత, లక్ష్మీ సుధా, కళాశాల సిబ్బంది పవన్ కుమార్, సత్యనారాయణ, కైలాష్తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న సందర్భంగా పలు ఆంక్షలు విధించడం జరిగిందని మల్కాజ్గిరి జోన్ డీసీపీ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బేగంపేట మార్కెట్, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, పారాగైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ విమానాలు ఎగరవేసేందుకు అనుమతి లేదని తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని డీసీపీ శ్రీధర్ వెల్లడించారు. బొల్లారం పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని టీమ్స్ ఆసుపత్రి బిల్డింగ్ అల్వాల్ వద్ద నిర్వహించారు. సిఐ రవికుమార్ నేతృత్వంలో అవగాహన కార్యక్రమాన్ని కొనసాగించారు. టీమ్స్ ఆసుపత్రి భవన నిర్మాణ కార్మికులకు, సిబ్బందికి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. రోడ్డు భద్రత అనేది ఎంతో ముఖ్యమని, అజాగ్రత్తగా డ్రైవింగ్ చెయ్యొద్దని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సిఐ రవికుమార్ అవగాహన కల్పించారు. రాంగోపాల్పేట్ డివిజన్ నల్లగుట్ట అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ మాజీ కార్పొరేటర్ అతలి అరుణ శ్రీనివాస్ గౌడ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతలి అరుణ శ్రీనివాస్ గౌడ్ దంపతులను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నరేష్, యశ్వంత్, ప్రభాకర్, గంగారాం, సురేష్, గణేష్, వెంకటేష్, శ్రీనివాస్, రవి, కిషోర్, గోవింద్, రాజేష్, బాలకృష్ణ, వెంకట్, రజాక్, జయరాజ్, పద్మ, లక్ష్మి, దీప, విద్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. బోల్డ్ బోయిన్పల్లి హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దన్ నరసింహ యాదవ్ తనయుడు డివిజన్ల పునర్విభజనతో స్పీడ్ అయ్యారు. రానున్న రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరవుతూ వస్తున్నారు. బోల్డ్ బోయిన్పల్లి మల్లికార్జున కాలనీలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల ప్రత్యేక తరగతి గదులను నూతనంగా రూపొందించారు. అబ్దుల్ కలాంతో పాటు వివిధ శాస్త్రవేత్తలతో కూడిన చిత్రాలతో ప్రత్యేక తరగతి గదులను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముద్దం మల్లికార్జున్తో పాటు అవేర్నెస్ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులు సయ్యద్ కాజా మొయినుద్దీన్, ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. నూతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని మల్లికార్జున్ ఆకాంక్షించారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయులు కల్పన, కృష్ణ, శామ్యుల్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకుడు, ఉద్యమ నేత పెద్దల నరసింహ తండ్రి పెద్దల రాజయ్య మొదటి వర్ధంతి సంతాప సభ కార్యక్రమంలో పలువురు పాల్గొని పెద్దల రాజయ్య చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కొరకు ప్రోత్సాహాన్ని అందిస్తూ సహాయంగా నిలిచిన రాజయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పలువురు కోరుకున్నారు. 5వ వార్డు వాల్మీకి నగర్లో పెద్దల నరసింహ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.